2023లో చెప్పాను కదా, నేను అప్పుడు రైటర్ని. అది మంచి చలికాలం అనుకుంటాను. మీరు మీ కో డాన్స్‌లో సంథింగ్ ఎవరో దుప్పట్లు పంచుతూ ఒక న్యూస్ నా వచ్చింది. ఫ్రెండ్ అర్చన నా ఫ్రెండ్ సో నాకు అది చాలా మంచిగా అనిపించింది. నేను ఆర్టికల్ రాశాను. నా డాన్సర్ కాదు ఆవిడ. నా బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్. నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్. ఓకే. అంటే నేనంటే కంప్లీట్ గా తెలిసిన పర్సన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు 24 hours 365 days తనే ప్రపంచం. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫ్రెండ్. అది కూడా నన్ను రోజు తిట్టుకుంటది, నాకు టైం ఇవ్వవు అని. 3 నెలలకు 6 నెలలకు ఒక్కసారి కలుస్తాను. సో తను ఒక్కటి నాకు మంచి ఫ్రెండ్. తను నేను చాలా చేస్తూ ఉంటాం, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం, బట్ అన్నీ మేము ప్రమోట్ చేసుకోలేం. కానీ ఆ టైంలో మాకు దుప్పట్లు పంచాలి అని అనిపించింది. యాక్చువల్గా నిజానికి అది చాలా పెద్ద కష్టం స్వామి. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి రోడ్ల మీద చలికాలంలో సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. ఆ ఒక్క రాత్రి గడసద్దా లేదా అనే భయం కూడా వాళ్ళలో ఉంటది. అవును.